నిజంగా చెప్పాలంటే ఈ పెన్షన్ల వ్యవస్థ పెన్షన్లు తీసుకొచ్చింది దాని పేటెంట్ హక్కు టీడీపీకే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఎన్టీఆర్ హయాంలో 75 రూపాయలతో స్టార్ట్ చేసినటువంటి పెన్షన్ రాజశేఖర్ రెడ్డి 200 చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 5 రెట్లు పెంచి 1000 రూపాయలు, ఆ తర్వాత 2000 ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 4000 ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా 4000 నుంచి 6 లక్షల వరకు కూడా పూర్తిగా పెన్షన్లు కట్ చేసిన పరిస్థితి కనిపించింది. కొత్త ఇవ్వాలంటే పాత వాళ్ళని తీసేయడం, ఆ తర్వాత ఒక నెల తీసుకోకపోతే ఇంకొక నెల వాటిని కట్ చేయడం, ఇవ్వకపోవడం ఈ విధంగా జరిగేది. కానీ చంద్రబాబు హయాంలో ఒక నెల తీసుకోకపోతే 2-3 నెలల వరకు కూడా వెసులుబాటిచ్చి 3 నెలలు కూడా ఒకటేసారి ఇచ్చిన పరిస్థితి కనిపించింది. పూర్తిగా ఎంత దుష్ప్రచారం చేసిన అధికార పార్టీ ప్రజల్లో ఈ చర్చనైతే జరుగుతా ఉంది. అంటే చంద్రబాబుని ఇచ్చిన హామీ అంటే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా వెసులుబాటు అనే చెప్పొచ్చు. సో నా అవ్వ తాతలు అంటూ ప్రేమ వలకబోసే వైసీపీ అధ్యక్షుడు జగన్ కు నిజంగానే వారిపై ప్రేమ ఉందా? పెన్షన్ లబ్ధి జరిగింది ఎవరి హయాంలో? తాజా పరిణామాల నేపథ్యంలో ఇదో చర్చనీయాంశంగా మారింది. ఏ కోణంలో చూసినా చంద్రబాబు హయాంలోనే అవ్వాతాతలకు మేలు జరిగింది అని చెప్పవచ్చు. తెలుగుదేశం హయాంలో అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్లు ఇచ్చేవారు. 200 ఉన్న పెన్షన్ను 5 ఏళ్లలో 2000కు పెంచారు. కొత్తగా 19 లక్షలకు పైగా మంజూరు చేశారు. సొంతూరులోనే కాగా ఎక్కడైనా పెన్షన్ తీసుకునే పోర్టబిలిటీ వెసులుబాటు కల్పించారు. వరుసగా 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో 3 నెలల పెన్షన్ కలిపి ఇచ్చేవారు. దీనివల్ల ఎక్కడో దూర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి ఎంతో వెసులుబాటు ఉండేది. జగన్ ప్రభుత్వం వచ్చాక అంతా రివర్స్. రకరకాల నిబంధనలతో పెన్షన్లలో కోతలు పెట్టారు. కొత్తవి ఇవ్వాలంటే పాతవి తొలగించాల్సిన పరిస్థితి. దాదాపు 4 నుంచి 6 లక్షల పాత పెన్షన్లు కట్ చేశారు. పోర్టబిలిటీ వెసులుబాటు లేదు. అయితే పెన్షన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వంపై అబద్దాలు చెప్పడం, సొంత డబ్బా కొట్టుకోవడం జగన్ కు అలవాటుగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్దాలు చెప్పారు, అధికారంలోకి వచ్చాక అబద్దాలు చెబుతున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు మళ్లీ అదే తీరు. రాజకీయ స్వార్థం కోసం పింఛన్ల పంపిణీ విషయంలో ప్రతిపక్షాలపై నిందలు వేస్తూ అవ్వాతాతలకు అవస్థలు పెడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో కంటే చంద్రబాబు హయాంలో ఎక్కువ పెన్షన్లు మంజూరు చేశారు. అలాగే పెన్షన్ మొత్తాన్ని అధికంగా పెంచారు. అయితే జగన్ సర్కార్ ఈ విషయంలోనూ అసత్యాలు చెబుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 35.32 లక్షల పెన్షన్లు ఇచ్చేవారు. అప్పటి వరకు వృద్ధాప్య వితంతువులకు 200, దివ్యాంగులకు 500 ఇచ్చేవారు. 2014 జూన్ 19న చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్లను 5 రెట్లు పెంచుతూ జీవో జారీ చేసింది. 200 పెన్షన్లు ఉన్నవారికి 1000, దివ్యాంగులకు 1500కు పెంచారు. ఆ తర్వాత గత ఎన్నికలకు 6 నెలల ముందు పెన్షన్ల మొత్తాన్ని 1000 రూపాయల నుంచి 2000కు, 1500 పొందుతున్న దివ్యాంగులకు 3000కు పెంచారు. 2019 జనవరి నుంచి అమల్లోకి తెస్తూ 2 నెలల పెన్షన్లు ఒకేసారి ఫిబ్రవరిలో పంపిణీ చేశారు. ఇప్పుడు పెన్షన్ల విషయంలో కూడా ఇదే విధంగా గత ప్రభుత్వంపై ఇష్టాంతరంగా నిందలు వేస్తూ తాము వచ్చిన తర్వాత చాలా గొప్పగా చేశాము, గతంలో ఎవరు చేయలేదు అన్నట్టుగా తన సొంత మీడియాలో కూడా ప్రచారం చేసుకోవడంతో పాటు ప్రతి సభలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అసలు ఈ విషయాన్ని మరుగుడు పరిచే విధంగా ప్రచారం చేసుకున్న వైనం మనకు కనిపిస్తుంది. నిజానికి గణాంకాలు ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం కూడా పథకాలు అమలు చేసినా ఎవరికి ఎంత డబ్బు ఇచ్చినా పూర్తి వివరాలు మొత్తం కూడా ప్రభుత్వం వద్ద ఉంటాయి. ఆ లెక్కన గణాంకాలు బయటకు తీసినా కూడా చంద్రబాబు హయాంలోనే కొత్తగా 39 లక్షల పెన్షన్ 54 లక్షల పెన్షన్లు ఇచ్చినట్టు కూడా గణాంకాలు చెప్తున్నాయి. కానీ జగన్ మాత్రం కేవలం చంద్రబాబు హయాంలో 39 లక్షలు ఇచ్చాము, తాము 66 లక్షలు ఇచ్చామంటూ పదే అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా ఇంట్లో మనం చూసాం గత ఈ ఎన్నెల్లో ఎన్నికలు కూడా అమల్లోకి వస్తుందని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా వాలంటీర్ వ్యవస్థను కూడా కేంద్ర ఎన్నికల సంఘం మొదటి నుంచి దూరంగా పెట్టాలని ప్రకటన చేసినప్పుడు కూడా ఈ పరిణామాలను ఉత్పన్నం అవుతాయని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల విషయంలో రాజకీయ డ్రామా ప్రజలకు కూడా అర్థమైపోయిన పరిస్థితి. ఈ రోజు ఇంతమంది వృద్ధులు వికలాంగులు అందరూ సచివాలయాల వద్ద పడిగాపులు పడి ఇబ్బందులు పడటానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కారణమని చెప్పి ప్రజలకు కూడా అర్థమైన పరిస్థితి. అయినప్పుడు కూడా నిశ్చితంగా చంద్రబాబు వల్ల ఇదంతా జరిగిందంటూ వైసీపీ నాయకులు అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి కోసం, అంటే గతంలో ఏమో బాబాయ్ హత్య అంటం పెట్టుకుని సింపతి పొందిన జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో చివరికి ఈ వికలాంగుల్ని వృద్ధుల్ని మానవీయ కోణంలో చూడకుండా రాజకీయ కోణంలో చూసి వారితో ఏ విధంగా వారిని అట్టబడికి ఓట్లు వేసుకోవాలనే దుర్బుద్ధి అర్థమవుతుందని కూడా చెప్తారు. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కూడా ప్రజలు ఇప్పటికే సిద్ధమవుతున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.